మీకు మీ నడుము దిగువ భాగం నుండి మొదలై కాలు వరకు వెళ్లే ఒక పదునైన మంటగా ఉండే నొప్పి అనిపిస్తుందా? అది సయాటికా కావచ్చు. ఇది చాలా సాధారణ సమస్య. ఇది సాధారణంగా 10 మందిలో నలుగురికి జీవితంలో ఒక్కసారైనా కనిపిస్తుంది. మీ శరీరంలోని అతి పొడవైన మరియు అతిపెద్ద నరమైన సయాటిక్ నాడి నొక్కుకున్నప్పుడు, ఇరిటేట్ అయినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు ఈ నొప్పి వస్తుంది. ఈ నాడి మీ నడుము దిగువ భాగం నుండి మీ పాదాల వరకు వెళుతుంది. స్లిప్ డిస్కే లేదా బిగుతుగా ఉన్న కండరాలు వంటివి ఈ నాడిపై ఒత్తిడి తెచ్చినప్పుడు మీరు మీ శరీరం యొక్క ఒకవైపు నొప్పి, తిమ్మిరి లేదా జలధరింపును అనుభవించవచ్చు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఇది హెర్నియేటెడ్ డిస్క్, స్పైనల్ స్టెనోసిస్ లేదా ఎక్కువసేపు తప్పు భంగిమలో కూర్చోవడం వల్ల కూడా కావచ్చు. నేటి ప్రపంచంలో మనలో చాలామంది డెస్క్ల వద్ద కూర్చుంటారు లేదా గంటల తరబడి స్క్రీన్లను ఉపయోగిస్తారు. అందువలన సయాటికా అంతకంతకు సాధారణంగా మారిపోవడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు సాధారణంగా సయాటికాకు ఎలా చికిత్స చేస్తారు అనేది తెలుసుకుందాం. అల్లోపతి లేదా ఆధునిక వైద్యంలో వైద్యులు పెయిన్ కిల్లర్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, మజిల్ రిలాక్సెంట్స్ ఇవ్వవచ్చు లేదా మిమ్మల్ని ఫిజికల్ థెరపీకి పంపవచ్చు. ఇవి నొప్పి మరియు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. నొప్పి చాలా తీవ్రంగా ఉండి తగ్గకపోతే కొన్నిసార్లు సర్జరీ అవసరం కావచ్చు. కానీ ఈ చికిత్సలు నొప్పిని ఆపడంపై దృష్టి పెట్టినప్పటికీ అవి ఎల్లప్పుడూ లోతైన కారణాన్ని పరిష్కరించవు. అక్కడే హోమియోపతి వస్తుంది. హోమియోపతి అనేది ఒక సహజ వైద్య విధానం. ఇది మీ శరీరం స్వయంగా నయం చేసుకోవడానికి చాలా తక్కువ మొత్తంలో సహజ పదార్థాలను ఉపయోగిస్తుంది. ఇది కేవలం లక్షణాలను మాత్రమే కాకుండా మొత్తం వ్యక్తిని పరిశీలిస్తుంది. సయాటికా కోసం హోమియోపతిక్ రెమెడీస్ ఉన్నాయి. అవి చాలా సహాయకారిగా ఉంటాయి. జనవరి 2025లో రీసెర్చ్ గేట్లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో ఇండివిడ్యువలైజ్డ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ను ఉపయోగించిన రోగులు వారి నొప్పి తగ్గిందని తెలియజేశారు మరియు వారు చాలా బాగా నడవగలిగారు. ఆధునిక వైద్యం మరియు హోమియోపతి కలయికను ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటారు. దీని అర్థం రెండు ఉత్తమమైన వైద్య విధానాలను కలిపి ఉపయోగించడం: ఆధునిక మందుల నుండి త్వరగా ఉపశమనం మరియు హోమియోపతి నుండి లోతైన, సున్నితమైన వైద్యం. వీటిని కలిపి ఉపయోగించినప్పుడు అవి నొప్పికి చికిత్స చేయడమే కాకుండా అది తిరిగి రాకుండా నిరోధించడంలో కూడా సహాయపడతాయి. సయాటికా మరింత తీవ్రం కాకుండా ఇంట్లో కూడా మీరు చాలా చేయవచ్చు. ఇక్కడ కొన్ని సాధారణ చిట్కాలున్నాయి. నిటారుగా కూర్చోండి మరియు వంగిపోకుండా ఉండండి. రోజూ స్ట్రెచింగ్ మరియు తేలికపాటి వ్యాయామాలు చేయండి. మీరు ఎక్కువసేపు కూర్చుంటే విరామం తీసుకోండి. సపోర్టివ్ మ్యాట్రెస్పై నిద్రించండి. మీ శరీర బరువును ఆరోగ్యంగా ఉంచుకోండి. చాలామంది సయాటికాతో బాధపడుతున్న వ్యక్తులు సరైన సంరక్షణతో కొన్ని వారాల్లో మెరుగవుతారు. కానీ మీరు మూల కారణానికి చికిత్స చేయకపోతే అది మళ్లీ రావచ్చు. అందుకే ఇంటిగ్రేటివ్ అప్రోచ్ ఉత్తమంగా పనిచేస్తుంది. ఇది కేవలం బాగా అనిపించడం గురించి కాదు, శాశ్వతంగా మెరుగవడం గురించి. కాబట్టి మీరు లేదా మీ ప్రియమైన వారు ఎవరైనా సయాటికాతో బాధపడుతుంటే వేచి ఉండకండి. అల్లోపతి మరియు హోమియోపతి యొక్క బలాలు కలపడానికి ప్రయత్నించండి. సరే, సయాటికా కోసం అల్లోపతి మరియు హోమియోపతి రెండింటితో ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ను అందించే నిపుణుడిని మీరు ఎక్కడ కనుగొనగలరు? సమాధానం: హైదరాబాద్లోని సిమ్స్ మెడికల్ సెంటర్లో. సిమ్స్లో చికిత్స పొందుతున్న వ్యక్తులకు అల్లోపతిక్ మరియు హోమియోపతిక్ వైద్యం రెండూ అందించబడతాయి మరియు హోమియోపతికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఈ ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్తో మెరుగుపడిన చాలామంది పేషెంట్స్ ఉన్నారు. మీరు దీన్ని ప్రయత్నించాలనుకుంటే మీరు కనీసం 6 నెలల పాటు ఉపయోగించవచ్చు. మీరు చికిత్స కోసం నేరుగా రావచ్చు లేదా ఆన్లైన్ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవచ్చు. సయాటికా బాధాకరమైనది మరియు తీవ్రమైనదిగా అనిపించవచ్చు, కానీ సమయానుకూలమైన చికిత్సతో దానిని చక్కగా నియంత్రించవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు మీ దగ్గరివారితో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి, నవ్వుతూ ఉండండి. తరువాత వీడియోలో కలుద్దాం.